2 రోజుల క్రితం మన దేశానికి వచ్చిన ఓ ఫారినర్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళ్ళి మిస్ అయ్యాడు. అతను వెళ్ళిన జీప్కి ఎగ్జాక్ట్గా 100 మీటర్స్ డిస్టెన్స్లో అతని సెల్ ఫోన్, కెమెరా అండ్ అదర్ బిలాంగింగ్స్ రికవర్ చేశాం. అతను అక్కడ ఎవరో అటాక్ చేసినట్టున్నారు. కొంత దూరం బాడీని లాక్కెళ్లిన మార్క్స్ కూడా కనిపించాయి. సస్పీషియస్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ అతని ఫుట్ ప్రింట్స్ తప్ప వేరే ఎవ్వరి ఫుట్ ప్రింట్స్ లేవు. క్రైమ్ సీన్లో బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ బ్లడ్ గ్రూప్ అతనిదే అని DNA టెస్ట్లో కన్ఫర్మ్ అయింది. మరి అలాంటప్పుడు అతన్ని ఎవరు అటాక్ చేసుంటారన్నదే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి సార్? విక్టిమ్ని లాక్కెళ్లిన మార్క్స్ ఎండ్ అయిన ప్లేస్లో అబ్జర్వ్ చేస్తే 10-15 సంవత్సరాల ముందు అక్కడ ఒక ఊబి ఉండేదని జియోలాజికల్ రికార్డ్స్ కూడా కన్ఫర్మ్ చేశాయి. ఒకవేళ అతను ఊబిలో పడిపోయాడా లేదా అన్నది తెలియాలి. ఎందుకంటే అక్కడ మట్టిని తవ్వినట్టు ఇంప్రెషన్స్ రికార్డ్ అయ్యాయి. సో ఆ ప్లేస్ని తవ్వి చూడాలని డిసైడ్ అయ్యాం. ఒకప్పటి ఊబి కాబట్టి సాయిల్ లూజ్గా ఉందా, హార్డ్గా ఉందా, ఏదైనా రిస్క్ ఉందా, మట్టి తవ్వచ్చా లేదా అని మీరు చెక్ చేసి చెప్పాలి. వీలైతే పక్కనే ఉండి మానిటర్ చేస్తే మరీ మంచిది. మిస్ అయింది ఫారినర్ అవ్వడం వల్ల ఎంబసీ నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది సార్? పెట్టండి రా, కింద ఆకులు పెట్టి పైన పండ్లు పెట్టి మేనేజ్ చేయండి. మీకు మాత్రం టేకు చెక్కలు కావాలి, అడవి కుందేలు కావాలి, అన్నిటికీ పర్మిషన్ నేను ఇవ్వాలి. నాకు కొంచెం నైవేద్యం పెట్టండి రా అంటే కింద ఆకులు నింపి పైన 2-3 పళ్ళు పెట్టిస్తారు. ఈ అడవంతా మీ ఆస్తారా? 3 నెలలకు ఒకసారి వస్తారు, 2-3 బుట్టలు పెడతారు. నైవేద్యం రా అంటే నమస్తే పెట్టిపోతారు. కూసా తైతక్కలేంట్రా పెట్టు పెట్టు కాలు మొత్తం దాదా మెల్ల వెనుక ఏమరా బాటిల్ సైజ్ తగ్గింది అంటే ఒక మాట చెప్తే ఏమనుకోవద్దు దొరా. చెప్పు. మీరు జుర్రుడుకు కొండలు కాదు గుట్టలు కూడా సరిపోతారా? ఆ తేనెటీగలు ఎంత నేరుగుతాయి మీరు చెప్పలేదురా. అవునా కదా? నువ్వే వెనకాల ఎవర్రా? ఎవరు లేదు దొరా, ఎవరు లేరు. ఎవరు ఎవరు లేకపోవడం ఏంద్రా? మైండ్ పోయిందా? కనబడుతుంది కదా వెనకాల ఎవరు? పెట్టేసి ఒక్కగాని ఒక పెళ్ళం దొరా, నేను తన్ను పెడతా, తను వదిలేదరా. నీ భార్య నాకేంట్రా? నేను రేపిస్తున్నారా? రేపు పంపిస్తావా? నాకు 2 చిన్న పిల్లలు దొరా, చిన్న చిన్న పిల్లలు. కొడుకుని డాక్టర్ చేస్తా, కూతురు మాత్రం డాన్స్ అని చేస్తా దొరా. డాన్స్ అని చేస్తా ఏంటే? కొడుకుని డాక్టర్ చేస్తా, కూతురు మాత్రం డాన్స్ అని చేస్తా దొరా. అది డాన్సింగ్, నీ వెనకాల వైఫ్. డాన్సింగ్ అంటే అది కాదురా, డాన్స్ అంటే మైకేల్ జాక్సన్. అది చెప్పండి సార్. ఆఫీస్లోనే ఉన్నా, రానివ్వండి సార్. అక్కడ మీరు ఒక్కరే సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్టు, ఇక్కడ మేము ఏసీ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు. సార్ మీరు మాత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టెల కలెక్షన్ తీసుకుపోతారు. నేనేం తీసుకుపోతాను తెలుసా? ఓ 50 జలగలు, 40 నత్తలు, 2-3 పాము కాట్లు కూడా తీసుకుని పోతారు ఇంటికి. అరే పట్ట పగలే అడవిలో తిరగడం రిస్క్, నైట్ టైంలో ఇంకెంత రిస్క్ అని తెలుసు. అప్పటికి చెక్ పోస్ట్లో రూల్స్ పెట్టి చచ్చాము. ఎవడు ఫాలో అవుతున్నాడు? తెలిసిన నుంచి తెల్లోడు వరకు ప్రతి ఓడు రికమెండేషన్ లెటర్ తీసుకుని రావడము, అడవి లోపలికి ఎంటర్ పోవడము. ఉన్న రికమెండేషన్ లెటర్ ఆపండి సార్, సగం పీడా పోద్ది. సార్ పులులైనా ఏనుగులైనా అడవి పందులైనా నాకు భయపడతాయేమో, అందరికి కాదు. ఆర్కెల్ చేసో సైకిల్ చేసో రమ్మ చెప్పారు సార్. ఎవడ ఈడ మళ్ళీ వీడి ఎక్స్ప్రెషన్స్ ముందు ఈనేసేయాలి. పోలీసు Get out! Get out from here! You bloody forest people coming for a donation? Oh. Hey, ఆవిడ పక్కన. Hi, I am Raja, Bobul Raja. దివ్య. Nice meeting you. Something to eat? ఏం వద్దండి. Tempting you, fresh fruits, pure organic. పర్లేదండి, నో ఫార్మాలిటీస్. మీరేంటి ఆ పోలీసు వాళ్ళ లంచం తీసుకుని అనుకుంటున్నారా? ఆమె ఫారెస్ట్ రేంజర్ అండి. బేసిక్గా వీళ్ళందరూ ఫ్రూట్స్ సమర్పించుకున్నారు. వీళ్ళకి నేనంటే పిచ్చండి. నేనేమో ప్రేమను పంచుతాను, వాళ్ళేమో ఫలాలను పంచుతారు, అంతే. ఐ అండర్స్టాండ్. మనం లొకేషన్కి వెళ్దామా? షూర్ అండి.
నేను 1 minute లో వస్తాను. No problem. పైనుంచి ఆకులు రాలుతాయండి, ఇటువైపు నుంచి. ఓకే. ఈడు ట్రై చేస్తున్నాడా, కానీ రాని ఈ బొబ్బిలి రాజాదేరా. వీడేంటి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు, వీళ్ళ సొల్లంతా వెనకాల కూర్చుని వినాలా? తగ్గేదేలే. నువ్వు ముందే కూర్చో. దివ్యజీ, బేసికలీ నేను నేచర్ లవర్. ప్రకృతి రక్షో రక్షిత అంటే ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. ఇలాంటి హెవీ డ్యూటీ వెహికల్స్తో వెళ్ళామంటే సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అండ్ దానివల్ల యానిమల్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓకే, ఎలా వెళ్ళాలైతే? మై బైక్, లెస్ స్మోక్, లెస్ నాయిస్, వెరీ కంఫర్టబుల్, గుడ్ ఫర్ ద రోడ్స్. హోప్ ఇట్స్ ఓకే విత్ యూ. ఆ తిప్పుడు చాలు, ముందు ఆ కారు తిప్పి ఫ్రూట్స్ తీసుకెళ్ళి అందులో పెట్టు. మళ్ళీ కోతులు వస్తేమో ఆ మేడ మీద నిల్చుని అడిగి తిరిగి పంది అనుకుని భయపడతాయి. రాజాతో కాంపిటీషన్.